ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ ఉగాది రోజున నీకోసమే తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఈ శుభవార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు, ఎంతో సంతోషిస్తావు తల్లి. ఇక నుంచి నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. వెంటనే నన్ను మాత్రమే తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఈ పండగ రోజున మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా మనందరికీ కూడా కలిసి రావాలని, బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే బాబాగారిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నేను చెప్పేది నమ్మకంతో విను. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమమ్మా. నీ బాబా తండ్రి ఆజ్ఞ లేకుండానే నువ్వు నా దర్శనానికి వస్తున్నావా? రాలేవు కదమ్మా. మరి ప్రతిరోజు కూడా నా దివ్య దర్శనాన్ని నువ్వు పొందుతున్నావు అంటే నా అనుగ్రహం నీకు ఉందనే కదమ్మా అర్థం. నీకే కాదు, ఎవరైనా సరే మనసారా సాయి అని నా రూపాన్ని మనసులో నిలుపుకుని నన్ను పిలుస్తారు. వారి ఎదుట ఎప్పుడూ కూడా కొలువై ఉంటానమ్మా. నా అనుగ్రహం ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. ఇది నా మాటగా ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అస్సలు మర్చిపోవద్దు తల్లి. నా ఆజ్ఞ ఉంటేనే నా దర్శనానికి రాగలుగుతున్నారు, నా నామాన్ని జపించగలుగుతున్నారు. నువ్వు దిగులుగా ఉండటానికి కారణమేమిటో నాకు తెలుసమ్మా. నువ్వు ఒకరికి ధనం ఇచ్చి ఆ ధనం తిరిగి రాక ఎంతో బాధపడుతున్నావు. లేదంటే పత్రాలతో కూడిన పని ఆలస్యం అవుతుంది అని ఎన్నో రోజులుగా చింతిస్తూ కూర్చున్నావు కదూ. దాని గురించి ఎన్నో అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి. వాటికి పరిష్కారం చూపించమని నన్ను వేడుకుంటున్నావు కదమ్మా. తప్పకుండా నీకు మంచి పరిష్కారం అయితే చూపిస్తానమ్మా. తప్పకుండా నీకు విజయం ప్రాప్తిస్తుందని ఎంతో ఓపికగా ఎదురు చూసావమ్మా. అందుకు నీకు ధన్యవాదాలు. ఎందుకంటే మనిషికి ఉండవలసింది ఓపిక. ఆ ఓపిక నీలో చాలా ఉందమ్మా. ఎక్కువగా నిరాశ చెందలేదు, కానీ అనుమానం అనే పెనుభూతం నీలో రోజురోజుకి ఎక్కువైంది తల్లి. నేను అనుకున్నది జరుగుతుందా లేదా, లేదంటే నాకు దక్కవలసింది దక్కుతుందా లేదా అనే అనుమానం నీలో ఎక్కువైపోవటం వలన దానివలన వచ్చే నీ కోపం ఎక్కువైపోతుందమ్మా. కాబట్టి నువ్వు దానివల్ల బాధగా ఉన్నావు అని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు మీకు ఎదురయ్యే పరిస్థితుల వల్ల కొన్ని మార్పులు, మనసులో కలిగే బాధలను ఎదుర్కోలేక వాటి గురించి మీరు ఎంతగా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను మనసారా విన్నాను. మీ జీవితం ఇప్పటి వరకు కష్టసాధ్యంగా ఉందని నేను ఒప్పుకుంటాను తల్లి. చాలా సవాల్తో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పటి వరకు పొందావు, జయించావు. అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సవాల్ని కూడా ఎదుర్కొంటున్నావమ్మా. అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేసింది ఎవరు? నీ సాయి తండ్రే కదా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా నేను పలుకుతాను తల్లి. అసలు నేను ఇవ్వకూడనిదంటూ ఏది ఉంది చెప్పు తల్లి. అయినా ఇదంతా కూడా నా భక్తులకి నేను చెప్పుకోవలసిన అవసరం లేదు కదా. నీకు ఏం కావాలో నన్ను అడిగావు కదమ్మా. ఇక నువ్వు దాని గురించి అనుమానపడవలసిన అవసరం లేదు. బాబా అన్యాయంగా అక్రమంగా నా నుంచి లాక్కున్న పత్రాలు, నా ఆస్తులు వేరెవరో తీసుకుని వారు స్వార్థపరంగా నన్ను అనుమానిస్తూ నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అది నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయినప్పటికీ వారిని ఏమీ శిక్షించకుండా వారిని సంతోషంగా రక్షిస్తూ వచ్చావు. నన్ను మాత్రం ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని ఇచ్చావు. కానీ నాకు ఒకటే బాధ బాబా. నిజాయితీగా నేను ఎంతో కష్టపడ్డాను. నా కష్టాన్ని వేరే ఒకరు సంతోషంగా అనుభవించటం నాకు ఇష్టమే. కాకపోతే నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు దక్కితేనే కదా బాబా నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
నాకంటూ కూడా కుటుంబం ఉంది. నా వారు కూడా నా మీద గంపెడి ఆశలతో ఉంటారు. మరి వారికి నేను చేయవలసినటువంటి న్యాయం నాపైనే ఉంది కదా బాబా. అలా కాకుండా పరులకి ఇంకెవరికో ఇవ్వవలసిన సహనం కానీ ఓర్పు కానీ నాలో లేవు తండ్రి. నా లేని వారికి ఇస్తే మంచిదే కాని తండ్రి. కేవలం నా కోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం ఆనందం పొందాలి అనే దురాశతో ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టారు. అది నీకు కూడా తెలుసు తండ్రి. అన్నీ చూస్తూ ఉండి కూడా నువ్వేమీ పట్టించుకోవడం లేదు. నా సమస్యలు కష్టాలు ఇవేమీ కూడా నీకు కనిపించటం లేదా అని బాధపడుతున్నావు కదమ్మా. నీకు కూడా మంచి సమయం వచ్చిందమ్మా. ఇక నుంచి నువ్వు కష్టాలు పడవలసిన అవసరమే లేదు. నీ భారం మొత్తం కూడా నేనే మోస్తాను. నువ్వు అది గమనించటం లేదు తల్లి. వేలు పట్టి నడిపించినటువంటి నీ తండ్రిని, నీ గురువైనటువంటి నీ సాయి తండ్రిని అనుమానించటం తగునా తల్లి? నిన్ను బాధ పెట్టిన వారు సంతోషంగా ఉంటున్నారు. నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు. నీకు కావలసినటువంటి రావాల్సినటువంటి ఆస్తులను వారు చేజెక్కించుకుంటున్నారు. అలాగే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చెయ్యాలి అని అనుకుంటున్నారు. అదే కదమ్మా నువ్వు నాతో చెబుతున్నది. మాత్రం సంతోషంగా ఉన్నట్టు నీకు కనిపిస్తుంది. చూస్తూ ఉండు తల్లి. ప్రస్తుతం చెడు ఆనందంగా ఉన్నట్లే ఉంటుంది. కాకపోతే ముందు ముందు రోజుల్లో వారికి ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ ఏదో ఒక సమస్యతో బాధపడే సమయం వారికి వస్తుంది అనే సంగతి మీకు తెలియదు తల్లి. కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుందమ్మా. నేను నీకు అభయం ఇస్తున్నాను. అంతా సవ్యంగానే జరుగుతుంది. నీకు దక్కవలసింది తప్పకుండా దక్కే తీరుతుంది తల్లి. అన్నీ సిద్ధం చేసి ఉంచానమ్మా. క్షణం తీరిక చేసుకుని ఈ పండుగ రోజున నా ఆలయానికి వచ్చి ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండమ్మా. అలాగే నుదుటిన నా విభూది ధరిస్తూ ఉండు తల్లి. ఆ సాయి రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కాసేపు కూర్చుని వెళ్ళు తల్లి. ప్రశాంతంగా ఉండమ్మా. దేని గురించి కూడా ఆలోచించవద్దు. రేపు జరగబోయేటటువంటిది తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో, దేని గురించైతే ఎక్కువగా కష్టం చేసి పట్టుకునే పరిస్థితి నీకు ఏర్పడిందో వాటన్నిటినీ కూడా నీకు అనుకూలంగా ఉండేలా చేస్తాను. తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని, అలాగే నీ కుటుంబానికి దక్కవలసినటువంటి ఆస్తిని ఎందుకు తీసుకువస్తానమ్మా. అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సరిచేస్తాను. కాబట్టి నన్ను నమ్ము. నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా రూపుమాపుతాను తల్లి. నీకు ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. నీలో ఉన్నటువంటి ఆందోళన, దుఃఖం అన్నీ కూడా నేను తొలగించేస్తాను. నీలో నాపై ఉన్న అనుమానమంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తానమ్మా. ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండమ్మా. నీకు తప్పకుండా మంచే చేస్తాను. ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నన్ను ధ్యానిస్తావు కదమ్మా. మనసారా నన్ను పిలిచేటటువంటి ఒక పిలుపుకి బందీనై ఉండి నువ్వు చేసేటటువంటి పనికి అవసరమైన సూచన నీకు ముందే తెలియచేస్తాను తల్లి. నా భక్తులు నిజంగా నన్ను ప్రేమతోటి ఆర్తితోటి పిలిస్తే చాలు, నేను ఎక్కడ ఉన్నా పరుగు పరుగున వస్తాను. పోయేటటువంటి ధనం నీకు తప్పకుండా వచ్చేలా చేస్తానమ్మా. అలాగే ఒకరికి ధనం ఇచ్చి అది ఏదైతే రాలేదు అని బాధపడుతున్నావో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అందించే బాధ్యత నాదే తల్లి. అలాగే నువ్వు కోరుకున్నటువంటిది, నీకు దక్కవలసినటువంటిది, నీ ఆస్తిని నీకు తప్పకుండా అందిస్తానమ్మా. పత్రాలతోటి కూడినటువంటి పని విజయవంతం అయ్యేలా చేస్తాను తల్లి. సారి నీకు మాట ఇస్తున్నాను. ధైర్యంగా ఉండు. అంతా నీ సాయి తండ్రి చూసుకుంటాడమ్మా. అది రోజున ఎవరికైనా వీలు కుదిరితే తల్లి పాదరక్షలు కానీ, గొడుగు కానీ, నేళ్ల కుండ కానీ దానం చేయి తల్లి. ఈ వేసవి కాలంలో ఈ మూడిటిలో ఏది దానం చేసినా సరే నీకు ఎంతో పుణ్యం వస్తుందమ్మా. ఆ పుణ్యం నీకే కాకుండా వెనకాల నీ బిడ్డలకి కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది తల్లి. కాబట్టి నేను చెప్పినట్టు చేస్తావు కదమ్మా. ఒకవేళ ఈరోజు వీలు కుదరకపోయినా నీకు వీలు కుదిరిన రోజునైనా చేయి తల్లి. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. సదా నీతోనే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.